ఆస్ట్రేలియా గడ్డపై భారత బ్యాటర్ల వైఫల్యంతో షాక్ తిన్న బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. గత కొన్ని సిరీస్లుగా వెంటాడుతున్న బ్యాటింగ్ వైఫల్యాన్ని అధిగమించేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా భారత జట్టుకు కొత్త బ్యాటింగ్ కోచ్ను నియమించింది. సౌరాష్ట్ర మాజీ క్రికెటర్ సితాంశు కోటక్కు బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు అప్పగించింది. జనవరి 22 నుండి ఇంగ్లాండ్తో వైట్ బాల్ సిరీస్ ప్రారంభానికి ముందే అతడు కోచింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్గా మార్నీ మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్గా దిలీప్, ఇద్దరు అసిస్టెంట్ కోచ్లుగా అభిషేక్ నైర్, రియాన్ టెన్ డస్కేట్ ఉన్నారు. అయితే ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్ మాత్రం లేడు. ఈ మధ్య ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలి సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో బ్యాటింగ్ కోచ్ను నియమించింది. సితాంశు కోటక్ సౌరాష్ట్ర టీం మాజీ కెప్టెన్. భారత దేశవాళీ క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్లలో సితాంశు కూడా ఒకడు. 1992 నుండి 2013 మధ్య ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాడు. 130 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 47.16 సగటుతో 8061 పరుగులు చేశాడు. అందులో 15 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక లిస్టే క్రికెట్లో 42.33 సగటుతో 3083 పరుగులు చేశాడు. రిటైర్ అయిన తరువాత సౌరాష్ట్ర జట్టుకే కోచ్గా వ్యవహరించాడు. ఆ తరువాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్గా చేశాడు. ఒకప్పటి ఐపీఎల్ టీం గుజరాత్ లయన్స్కు అసిస్టెంట్ కోచ్గాను, గత 4 ఏళ్లుగా ఇండియా ఏ బ్యాటింగ్ కోచ్గాను ఉన్నాడు. ఆగస్టు 2023లో ఐర్లాండ్తో T20 సిరీస్ సమయంలోనూ తాత్కాలికంగా టీమిండియా హెడ్ కోచ్గా వ్యవహరించాడు. కాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న బోర్డు మాత్రం అతన్ని పట్టించుకోలేదు. సితాంశు వైపే బీసీసీఐ గంభీర్ మొగ్గు చూపారు. బ్యాటింగ్ కోచ్ పదవి కోసం సితాంశు కోటక్ పేరును ఖాయంగా చేసినట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందే అతను జట్టుతో కలిసే అవకాశం ఉందని, త్వరలోనే సితాంశు నియామకంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేస్తుందని తెలిపారు. గత 8 నెలల నుండి బ్యాటింగ్ పరంగా భారత ఆటగాళ్లు నిరాశపరుస్తున్నారు. సీనియర్లు సైతం పేలవ ఫామ్తో జట్టుకు భారంగా మారారు. అందుకే టీంలో ప్రతి ఆటగాడి బ్యాటింగ్పై కొత్త కోచ్ ఫోకస్ పెట్టాల్సిందేనని బీసీసీఐ గంభీర్కు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. సితాంశు కోటక్ ఆధ్వర్యంలో భారత బ్యాటర్లు ఎలా రాణిస్తారో వేసి చూద్దాం.